మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మరి వారు కొలువై ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గర్వించవలసిన విషయం. అటువంటి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మరి ప్రసార మాధ్యమాలు కానివ్వండి, అలాగే కొన్ని ల్యాబొరేటరీస్ టెస్ట్ చేసి మరి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనకాల దోషులు ఎంతటి వారినైనా వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వామివారికి ఏమి లోటని కోట్లాది లక్షల కోట్ల రూపాయలు స్వామివారికి నిధి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు కోట్లాది కోట్ల రూపాయలు స్వామివారికి మరి కానుకలుగా సమర్పిస్తున్నారు. అటువంటి స్వామివారి ప్రసాదంలో కూడా తమ చేయివాటం చూపించారంటే అంతకంటే దౌర్భాగ్యం కానీ దుర్మార్గం కానీ ఉండదు. ఖచ్చితంగా దోషులు ఎవరైనప్పటికీ వారిని శిక్షించే తీరాలని చెప్పి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి దాని మీద పూర్తిగా వాళ్ళు దృష్టి సారించారు. అందులో భాగంగా మా జనసేన నుంచి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మచిలీపట్నంలో మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బచ్చిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు 108 కొబ్బరికాయలు కొట్టి మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రోక్షణ అలాగే క్షమ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభించాం. మరి రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే విధంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ 50 మంది భక్తులు కూడా మరి ఈరోజు టీటీడీ ఇచ్చినటువంటి పిలుపుకు అందరూ కూడా స్పందించి స్వామివారి క్షమ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటారు.